జ్యోతి గారు, ఇప్పుడు మనం చూస్తే వివాహం అనేది చాలా పవిత్రమైనది. ఆ బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు మనం చూస్తే ఈ మధ్య కాలంలో వివాహం అయిన తర్వాత అబ్బాయి అమ్మాయి అన్యోన్యంగా ఒకరినొకరు అర్థం చేసుకోవటం అనేది చాలా కాస్త అరుదనే చెప్పాలి. వివాహం అయిన తర్వాత అబ్బాయి ఎలా ఉండాలండి? అసలు ముఖ్యంగా అబ్బాయిలు చాలా పెద్ద పొరపాటు చేసేది ఏంటంటే, వివాహం అయ్యి అవ్వగానే ముందుగా వాళ్ళ బలహీనతలు చెప్పుకోవాలి. భర్తగా నీ బలహీనతలు చెప్పుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే భార్యకి తప్పితే ఎవరికి చెప్పుకోగలుగుతావు? నీ బలహీనతను నీ భార్యకి తప్పితే ఎవరికి చెప్పుకోలేవు. ఇప్పుడు అబ్బాయిలు చేస్తున్నటువంటి పొరపాటు ఏంటి? వాళ్ళ బలహీనతలు తప్పితే ఇంట్లో వాళ్ళ బలహీనతలన్నీ అమ్మాయికి చెప్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళ బలహీనతలన్నీ ముందుగా అమ్మాయికి తెలిసేసరికి ఏంటి, ఆ అమ్మాయి కొత్తగా వచ్చినటువంటి అమ్మాయి ఆ కుటుంబంలో ఎలా ఇమడగలుగుతుంది? పోనీ అబ్బాయి తన బలహీనత చెప్తాడా? నాకు ఈ అలవాట్లున్నాయని కానీ, నాకు ఈ తొందరతనం ఉంది కానీ, లేకపోతే నాకు ఈ అనారోగ్యం ఉందని కానీ అబ్బాయి అమ్మాయికి తెలియచేయడు. ఎందుకంటే తన బలహీనతను తెలిస్తే భార్య ముందు చులకనైపోతాను, కొత్తగా వచ్చినటువంటి అమ్మాయి కదా అని. ఆ తల్లి మీద చెప్తాడు, తండ్రి మీద చెప్తాడు, అన్న మీద చెప్తాడు, వదిన మీద చెప్తాడు, వీరుంటే అక్క మీద చెప్తాడు, బావగారి మీద చెప్తాడు, చెల్లెలుంటే చెల్లెల మీద కూడా చెప్తాడు. వాళ్ళ బలహీనతలని చెప్తాడు, వీడి బలహీనతని కప్పిపుచ్చుకుంటాడు. ఇలా అయ్యేసరికి ఆ అమ్మాయికి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరి మీద ఒక చులకన భావన ఏర్పడిపోతున్నా, వీళ్ళు కూడా మామూలు వాళ్లే కదా, వీళ్ళకి ఇన్ని బలహీనతలు ఉన్నాయని కొడుకే చెప్తున్నాడు కాబట్టి ఇంకేంటి అనేసి ఆ అమ్మాయి రెచ్చిపోయే అవకాశం ఉంది. తొందరగా సర్దుకుపోయేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి అబ్బాయిలు ముందుగా గమనించాల్సింది, ఇంట్లో వాళ్ళ బలహీనతలు వాళ్ళ కొత్తగా వచ్చినటువంటి అమ్మాయికి తెలియచేయనక్కర్లేదు. ఆ అమ్మాయి ఇక్కడ ఉండడానికే వచ్చింది, ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఆ అమ్మాయికి తప్పకుండా తెలిసే తీరుతుంది కదా, నువ్వెందుకు దానికి ప్రత్యేకంగా చెప్పటము? అలా చెప్పద్దు. వివాహం అవ్వకముందు కూడా చెప్పేటటువంటి ప్రబుద్ధులు కూడా ఉన్నారు. వివాహం కాకుండానే నిశ్చితార్థమైన నాటి నుంచి 24 గంటలు వాళ్ళు ఫోన్లో మాట్లాడుకునేది ఏంటంటే వీటి గురించే. ఇలా మాట్లాడుకొని ఎన్నో వివాహాలు పీటల దాకా వచ్చి ఆగిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ముందుగా బలహీనతలు చెప్పుకోవడం కాదు, ఒకరి అభిరుచులు వాళ్ళు చెప్పుకోవాలి. నిజానికి నీ బలహీనతలను చెప్పుకో, అప్పుడు నీ బలహీనతలను చెప్పుకుంటే మీ ఇద్దరు అన్యోన్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ముందుగా అబ్బాయిలు చేయాల్సింది ఆ పని. అలాగే కొత్తగా వివాహం చేసుకున్నటువంటి అబ్బాయికి పెళ్ళామేమో బంగారంలాగా కనిపిస్తుంది, అమ్మాయి తల్లి ఏమో ఒక రాక్షసులాగా కనిపిస్తుంది. తల్లి ఏం చెప్పినప్పటి నుంచి ఎప్పటికీ వాళ్ళకి నచ్చదు. తల్లే కాదు, పెద్దవాళ్ళు ఎవరేది చెప్పినా వాళ్ళకి నచ్చదు. భార్య ఏది చెప్తే, కొత్తగా వచ్చినటువంటి అమ్మాయి కదా, అదే వాళ్ళకి పంచదారలాగా అనిపిస్తుంది. అలా ఉండాలని మనం వివాహం చేశాం. కానీ అసలు నిజానిజాలు ఆలోచించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవటం తప్పు. అయ్యో కొత్తగా వచ్చింది కదా పెళ్ళాం కాబట్టి నేను అది చెప్పిందే వింటాను, అది చెప్పిందే నమ్ముతాను అని అనుకోవడం సబబు కాదు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అమ్మాయి కాబట్టి ప్రతిదీ అమ్మాయికి వింతగానే అనిపించవచ్చు. ప్రతి ఒక్కరి గురించి మరి ఎవరికి చెప్పుకుంటుంది? భర్తకే చెప్పుకుంటుంది. ఇటు తల్లి గురించి చెప్తుంది, తండ్రి గురించి చెప్తుంది, వదిన గురించి చెప్తుంది, అన్న గురించి చెప్తుంది, అందరి గురించి చెప్తుంది. కానీ నీ బుద్ధి ఏమైంది? అప్పుడు వెంటనే భార్యతో నువ్వేమనాలి? నువ్వు మొన్ననే కదా వచ్చావు, నేను పుట్టినప్పటి నుంచి మా అమ్మతో ఉంటున్నాను, నేను 20 ఏళ్ల బట్టి మా వదినతో ఉంటున్నాను అన్నటువంటి చెప్పగలిగినటువంటి ధైర్యము అబ్బాయిల్లో ఉండాలి. అలా ఉంటే కనుక నిజానికి చాలా కాపురాల్లో మనం కలతలు కాకుండా మనము ఆపేటటువంటి అవకాశం ఉంది. కాకపోతే మనం అబ్బాయిలు చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే, కొత్తగా వచ్చినటువంటి అమ్మాయి చెప్పింది నిజమనుకొని భార్య కొంగు పట్టుకొని ఉండడం, లేకపోతే అమ్మాయి ఒక మాట పరుషంగా ఉందనుకోండి, వెంటనే వీళ్ళు 4 మాటలు అనడం. దీనివల్ల ఏం జరుగుతుందంటే మధ్యలో వాళ్ళకి కలతలు రావటం జరుగుతుంది. లేకపోతే ఈ అబ్బాయికి ఏదైనా దురలవాట్లు ఉన్నాయనుకోండి, అమ్మ నా కొత్తగా వచ్చినటువంటి అమ్మాయి నన్ను ఇలా ఎగ్గర్తించి మాట్లాడిందని దాని వ్యసనానికి బానిస అయిపోవటం. అసలు ఉన్నదే వ్యసనం, దానికి తోడు బానిస అయిపోతే ఇక ఆ అమ్మాయి తలక్షణంగా కాపురం ఎక్కడ చేస్తుంది? కాబట్టి అబ్బాయిలు ఇలాంటివన్నీ కూడా ఆలోచించాలంటే ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఉండవచ్చు. అంటే కొత్తగా వివాహమై ఇటు భార్యకి చెప్పుకోలేక, ఇటు ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక, ఇటు కార్యాలయంలో చెప్పుకోలేక అనేక రకాలైనటువంటి సమస్యలతో ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ నిభాయించుకొని రావటానికి ముందుకు ప్రయత్నించాలి. అంతేకాని ఏదో చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి ఇటు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వారి కాపురంలో కలతలు సృష్టించుకోకుండా ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరం కూడా కోరుకునేది. అందుకనే మనం ఏమనుకుంటున్నాం, శనివారం రోజు అమ్మాయిల గురించి, ఆదివారం రోజు అబ్బాయిల గురించి ప్రతి వారం చెప్పుకుంటూ ఉంటే ఒక్కళ్ళు మారినా చాలు, వాళ్ళు ఒక 10 మందిని మార్చగలిగినటువంటి సత్తా యువతకి ఉంటుంది. కాబట్టి ఇలా మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఓకే.